Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip, and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? My strife, my right to fight, to die on. And this is my game to play, to claim a brand new name, And I ain't gonna lie to you, I'm a bit nervous that I might screw everything up that I've ever done. But what's the point of living if you ain't having fun? I guess I'll try this, try that, might miss, gotta find what I'm good at. I guess I look here, look there, over where am I scared, where am I at? I gotta make it in this life, whatever makes me happy, know I'm doing. కొండలు అడవి అంతా చూద్దాం, ఏం అడ్వెంచర్ ఉన్నాయో ఏంటో చూసిన తర్వాత మళ్ళీ చెప్తా, ఓకేనా. మొత్తం కట్టిరు ఇట్టే, అయ్యో బ్యాడ్ లక్. సో ఇట్ట మొత్తం కట్టిండ్రు అనమాట. అడవిలోకి చాలా ఉంది. అడ్వెంచర్ పార్క్ అంటే దీంట్లో మొత్తం తిరుగుకుంటూ వస్తాము. ఇది చూడు, ఇంకా పోతా ఉంటే లోపలికి ఉంది, బట్ పోయే దారి లేదు మనకి. ఇది ఓన్లీ ఎగ్జిట్ అని రాశారు, ఇది ఎగ్జిట్. మనం వెయిట్ చేస్తున్నాడా, అటు సైడ్ ఉంది, వెళ్ళి చూద్దాం ఇంకా ఏమైనా ఉందేమో. బట్ ఓపెన్ ఉంటే షీట్ హెలెవెన్ బొమ్మ చూపిస్తాను నీకు, ఒకని. ఇవి చిన్న చిన్న ఇవిలే, చిన్న చిన్న ఏదో అది పాకుండా పోవడానికి పట్టుకునే పిల్లలకి. బట్ ఈడు మాత్రం పెద్దది, పడిపోయింది పాపం. కాకపోతే ఆ లైట్ వెలుగుతాయి లోపల. సో మా వెహికల్ మేమే తెచ్చుకుంటామని చెప్పినాం. నాకు ఓకే అని చెప్పారు. అయితే రోడ్డు బాగుండదు, మీ సేఫ్టీ అన్నారు. వచ్చేసాం ఐరా పార్క్. సో ఇందాక చెప్పినా కదా అడ్వెంచర్ అని. సో అడ్వెంచర్ కంటిన్యూ చేస్తూ వీడికి వచ్చినాం దీంట్లోకి. ఈ మొత్తం 60 కిలోమీటర్లు ఆఫ్ రోడ్ అనమాట, ఇంతే రోడ్డు అడవిలో. సో ఫైనల్ వచ్చేసినాం ట్రైలర్కి, ప్రొఫెషనల్ పార్క్. సో ఎన్ని కిలోమీటర్లు మొత్తం ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు. టాయిలెట్స్ ఓకే, ఇట్స్ లైక్ 2000 మీటర్స్, 2 కిలోమీటర్లు ఉంది. గృహ హలో డాక్టర్ రీసౌండ్ వస్తుంది కదా మాట్లాడితే. హలో హలో సూసైడ్ స్పాట్ అంట, తెలుకుంటా పోతారు. బంగి జంప అటు పక్క పోయేది వేరే వేయాము, ఈ ఇంచి ఎండ ఏంటది నాకు తెలిసి. అటు పక్క పోవడానికి బ్రిడ్జ్ మనం ఇందాక చూసినాం కదా వీడియోలో, అక్కడి నుంచి చూసినాం కదా. అది వేరప్ప, అది చూపించింది, ఇక్కడి నుంచి కూడా కనపడుతుంది, అది వేరు. అలాంటిదే అక్కడి నుంచి చూసి ఉన్నది కదా ఇది. అది ఇటు పోతే వాటర్ ఆ పెద్ద కాలువలోకి లేవులేనంత స్నో పడంటే నాకు తెలిసి క్యాల్గరీలో పడినంత.
సింబల్ పెట్టిండు దేవుని బిడ్డది, స్మరించుకోండి. నక్కలు 2 పక్కన ఉన్నాయి, దేవుడి కాపలా. తోడేళ్ళు ఏంటి అవి కాపలా దేవుడికి. సో మీరు దేవుడిని ప్రార్థిస్తే అవి వచ్చి మిమ్మల్ని కాపాడతాయని సింబాలిక్. 1995లో చేసినట్ట, బట్ ట్రైన్ సింబల్స్ మాకేం. సో ఇది చూస్తున్నారు కదా, ఈ పిక్చర్స్ ఇవి 1995లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనమాట. ఆ బ్రిడ్జ్ నుండి ఇంతకుముందు ఇది ఇక్కడ ట్రైన్ నడుస్తుంది, ట్రైన్ ట్రాక్స్ ఉండేవి. 1995 తర్వాత యాక్సిడెంట్. సో ఇప్పుడు స్టార్ట్ చేసాం కదా, అక్కడ బ్రిడ్జ్ కనపడుతుంది, వాక్ వే అడిగి పోవాలన్నమాట. నుంచి అటు తిరిగి అటు తిరిగి యూత్ యంగ్ వాళ్ళందరూ అటు తిరిగి హెల్ప్ చేసినారంట. కొంతమంది వాలంటీర్గా వచ్చారు, కొంతమంది జాబ్. సో కింద చూసుకుంటే వాటికి సంబంధించిన ఫైర్, కాలిపోయిన చెట్లు ఇంకా కొన్ని ఉన్నాయి. అట్టే బాగా కట్టారు వాటిని. మన ఇంకా కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది. మనం పట్టించుకోము, డెవలప్ చేయడానికి కూడా రిచ్ క్రెడిట్ కూడా ఇస్తారు. పార్క్లో నుంచి వ్యూ కొండ మీద నుంచి ఇది కెలనా సిటీ టౌన్ ఏమంటారు బా. ఫోన్లో ఎటుందో తెలియదు కానీ నిజంగా చూస్తే మాత్రం పిచ్చి ఎక్కుతుంది అప్ప, చాలా బాగుంది. పచ్చగా ఎల్లోగా, ఒక పక్క బోడికొండ, ఒక పక్క గ్రీన్ కొండ, మధ్యలో నీలదండ, పల్లెటూరు బాగుంది. ఇది పెద్ద అడ్వెంచరు. చెప్పినా కదా ఇందాక 60 కిలోమీటర్లు ఉంది రోడ్ అని. చూడండి, జస్ట్ బండి పోయే పంచర్ గించర్ అయినా కానీ టైర్లు డిక్కీలు వేసుకొని పోవాల్సిందే, ఇంకేం చేయలేము. జాగ్రత్తగా పోవాలి. ఉడతా రోడ్డుకి అది అడ్డంగానే పడింది పోకుండా. ఇది పోతుందో ఈ రోడ్డు పోదో తెలియదు, రాంగ్ రూట్కి వచ్చినామో. బట్ పోతా ఉన్నాం, చూద్దాం డాడీ పోతామో. ఇంటికి అయితే పోతాంలే కానీ ఎటో ఇటు